హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో కొత్తగా చూస్తున్నవారు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హనీ బిట్టు కిచెన్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు అయితే మనము బీట్రూట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. అది సింపుల్ వేలో చాలా అంటే చాలా టేస్టీగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్రూట్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కట్ చేసి తురుముకోవాలన్నమాట. బీట్రూట్ తినడానికి చాలామంది ఇష్టపడరు, ఆ ఫ్లేవర్ నచ్చదు. మరి ఇంకా ఏమైనా అది రెడ్గా ఉంటుందని సరిగ్గా చూస్తేనే నచ్చదు కొంతమందికి. సో ఫస్ట్లో నాకు కూడా నచ్చేది కాదు. ఆఫ్టర్ డెలివరీ అన్నీ తినాల్సి వచ్చింది అనమాట. సో చాలా అంటే చాలా దానికి అలవాటు పడినామంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే బీట్రూట్ని ఇలా తురమాలి. ఆ పైన లేయర్ అనేది మనం తురుముతూ ఉంటే ఆటోమేటిక్గా ఇదైపోతుంది అనమాట. ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోతుంది. లేదు అలా నాకు నచ్చదు అని అనుకుంటే పైన మీరు ఫస్ట్ జ్యూరేసి తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్, పోపు దినుసులు వేసి ఆనియన్ అండ్ టమాటో రెండు ఒకేసారి ఆయిల్లోకి వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అండ్ టమాటో ఏ కర్రీకైనా కూడా అవి ఖచ్చితంగా ఇంపార్టెంట్ కదండి, ఆనియన్ అండ్ టమాటో. తర్వాత దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అది ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మరీ చాలా టేస్టీగా ఉంటుంది. వేసి బాగా మిక్స్ చేయాలి. సో ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం వల్ల చాలా కూరకే టేస్ట్ వస్తుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించాలి. అండ్ బీట్రూట్ వీక్లీ వన్స్ తిన్నామంటే మన బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మన బాడీలో. సో అవి బాగా మగ్గిన తర్వాత మనం బీట్రూట్ యాడ్ చేసుకోవాలి. తురిమి పక్కన పెట్టుకున్న బీట్రూట్ని అయితే ఇప్పుడు యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం పసుపు, చిటికెడంత పసుపు అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొన్ని వాటర్ వేసి అది ఉడికేదాకా పెట్టాలన్నమాట. సో దాంట్లోకి ఎక్కువ వాటర్ కూడా ఎక్కువ పట్టవు. సో మనం చూసుకొని వాటర్ వేసుకుంటూ ఉంటే మనకి కూర టేస్ట్ బాగుంటుంది. అది వాటర్ ఉంటే అంత టేస్ట్ ఉండదు అనమాట. సో వాటర్ వేసిన తర్వాత కాసేపు అలా మూత పెట్టి దానికి కాసేపు మగ్గనివ్వాలి. సో ఆఫ్టర్ దట్ మనం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో అయితే కారం చాలా అంటే చాలా తక్కువగా తింటారు, అందుకనే అది తక్కువ. తర్వాత ఒక 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. మా ఇంట్లో ధనియా పౌడర్ కూడా చాలా తక్కువగా తింటామండి, సో అందుకనే తక్కువ యాడ్ చేశాను. మీకు ఎక్కువ తినే పట్టయితే ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ కూడా వాటర్ ఇంకిపోయినాయని వాటర్ యాడ్ చేశాను. సో అలా వాటర్ తగ్గిపోయే కొద్దీ మనం వాటర్ యాడ్ చేసినామంటే బాగుంటుంది. సో ఫైనల్గా కొంచెం కొబ్బరి పొడి అండ్ ఆల్సో గరం మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసామంటే బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయినట్టే. సో అది జొన్న రొట్టెలకైనా బాగుంటుంది, ఏమిట్లకైనా బాగుంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.